గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ కార్పొరేటర్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనేం బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. ఈరోజు అదే గాజువాక నియోజకవర్గంలో పుట్టి పెరిగి దాదాపు 60 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చా. నా తాత ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, నా తండ్రి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఈరోజు మళ్ళీ నాకు ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాల దగ్గర నుంచి, తుఫాన్ షెల్టర్కి సంబంధించి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినటువంటి సందర్భం నుంచి, హౌసింగ్ నిర్మించేటువంటి కార్యక్రమాల దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతానికి చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు గాజువాక నియోజకవర్గం ఈరోజు ఒక పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు అవతరించిందంటే ఆ రోజు దానికి పునాదులు వేసినటువంటిది దాంట్లో ఒక కుటుంబం, మా కుటుంబం. ఎందుకంటే BHELకి ఇప్పుడున్నటువంటి BHEL, అప్పుడు BHPVకి భూములు ఇచ్చింది మేము. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి భూములు ఇచ్చింది. హిందుస్థాన్ జింక్కి భూములు ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి దాంట్లో ఈరోజు పారిశ్రామికంగా ఆ ప్రాంతం ఎదిగిందనంటే వాటిల్లో ఆ పునాదుల్లో ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. నీలాగా నీ కొడుకులాగా వెన్నుపోటు పొడిస్తే మేమేమి మా మంత్రులను ఎమ్మెల్యేలు అయిపోలేదు, లేకపోతే నీలాగా వెన్నుపోటు పొడిస్తే ముఖ్యమంత్రులు అయిపోలేదు, లేదా నీ కొడుకులాగా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీ కొడుకుని తీసుకుని వచ్చి మంత్రిని ఎలా ఏ రకంగా చేసుకున్నావు ఆ రకంగా అయిపోలేదు. కష్టపడి పనిచేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కష్టాన్ని, బాధల్ని, ఇబ్బందుల్ని, సమాజం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, సొసైటీకి కావాల్సినటువంటి అవసరాల్ని గుర్తించి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఈ స్థానానికి వచ్చాం. ఈరోజు ఇవన్నీ మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తావు. నీ కొడుకేమో ఒక రకం, నువ్వు ఒక రకం, ఏది పడితే అది మాట్లాడతారు. ఈరోజు BHPV ఆ రోజు విలీనం అయిపోతుంటే 99-2004 మధ్యలో దాన్ని అమ్మేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. మా ఇంటి పక్కన ఉన్నటువంటి జింక్ని అయితే ఆ రోజు అమ్మేశావు. ఆ రోజు NDA కన్వీనర్, దేశానికే NDA కన్వీనర్ నువ్వు. మరి ఆ రోజు ఏం చేసావు? డిజిన్వెస్ట్మెంట్. ఆ రోజు కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ అయిపోతుంటే ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రావడం, ఆయన ముఖ్యమంత్రిగా కాపాడినటువంటి పరిస్థితులు. షిప్ యార్డ్ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉంది. మళ్ళీ రేపు స్టీల్ ప్లాంట్ కూడా కాపాడేటువంటి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. సో ఇవన్నీ పెట్టుకొని ఇంత ఘన చరిత్ర నీకు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి నీకు చరిత్ర ఉంది. 99 నుంచి 2004 మధ్యలో 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఆల్విన్ షుగర్స్, నిజాం షుగర్స్ కానీ, ఆల్విన్ కానీ, రిపబ్లిక్ ఫోర్స్ కానీ, ఇలా రకరకాలైనటువంటి కంపెనీలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసినటువంటి చరిత్ర. నువ్వేం చెప్తావు? నీకు ఏ రికార్డు ఉంది, ఏ ట్రాక్ రికార్డు ఉంది? ఇంకో పలానా ప్రభుత్వ రంగ సంస్థని కాపాడినటువంటి ట్రాక్ రికార్డు ఒకటి చూపించు. నువ్వు వచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి నువ్వు ఏదో ముసలికన్నీరు కారిస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. సో ఇవన్నీ కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీ ద్వారా ప్రజలకు చెప్తాం, 10 సార్లు సమావేశాలు జరిగినప్పుడు చెప్తాం, ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భరోసానిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. సో తప్పకుండా రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా దేనికి వెనకడుగేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి లేదు. దయచేసి గమనించి ఇప్పటికన్నా ఈ పనికిమాలినటువంటి చర్యలు మానుకోండి. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయాలనేటువంటి ప్రయత్నమో, లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నమో మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నా కుటుంబ సభ్యుల్లా భావించే మిమ్మల్ని అందరినీ, సరే చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయి,
చాలామంది పత్రికా మిత్రులు ఉన్నారు, మీడియా సోదరులు ఉన్నారు. కొన్ని ఛానల్స్కి మీ యాజమాన్యాలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లని మాకు తెలుసు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, కాదనట్లేదు. కానీ వ్యక్తిగతంగా మీతో ఉన్నటువంటి చనువు, మీతో ఉన్నటువంటి సంబంధంతో రేపు గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటామన్నా. థ్యాంక్ యూ. ఎవరి మీద జరిగినా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి మేము వారు చేశారనేటువంటిది, చంద్రబాబు నాయుడు చేయించారనేటువంటిది అందరికీ తెలుస్తున్నటువంటి అంశం. సో దాన్ని ఏ రకంగా ప్యాసిఫై చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేసుకోవడమే ఉంది, మిగిలింది ఇంకేముంటుంది చెప్పు. వాళ్ళ మీద వాళ్ళు రాసుకుంటే మా మీద కూడా రాళ్ళు పడిపోతున్నాయి కాబట్టి ఎవరు చేశారో మాకు తెలియదని చెప్పుకోవడానికి. ఎవరు వేసిస్తారు అసలు, ఎవరు వచ్చేస్తున్నారు జనం చెప్పండి. నేను గాజువాక ఎంతమంది వచ్చారు చెప్పండి జనం. సో ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఎవరెవరి మీద వేసినా, అది ఎవరి మీద వేసినా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కానీ ఒక జరిగినటువంటి ఘటన, జరిగినటువంటి దాన్ని ఖండించడం మానేసి తిరిగి నిందించడం అనేటువంటిది సమంజసం కాదనేటువంటిది మా అభిప్రాయం. చూసాం ఏ రకంగా ఖండించారు. నువ్వు ఒకసారి ఆ వీడియో తిప్పితే నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోది ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి వింటే ఏ రకంగా ఖండించారు అనేటువంటి తెలుస్తుంది. పోనీ ఆయన మాటలే కదా, నువ్వు నేను మాట్లాడింది కాదు కదా. నువ్వు నేను ఫ్రెండ్స్, కానీ నీ టీవీలో చూపించిన ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజం కదా. ఆయన మాట్లాడింది ఒకసారి వింటే నువ్వు నేను కలిసి విందాం, నీ టీవీలో పెట్టుకొని చూపించుకో, ఈ కెమెరాలన్నీ పక్కన పెట్టి విందాం. ఆయన ఖండించాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాడో అనేటువంటిది అర్థమవుతుంది. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుని కావాలంటే పర్సనల్గా ఇంటర్వ్యూ ఇస్తాం. మేము పోరాటం, మా స్టాండ్ చెప్తున్నా, మా స్టాండ్ మొదటి నుంచి అఖిల పక్షాలతో కూర్చున్నాం, మాట్లాడాం. ఒంటెద్ది పోకడతో భారతీయ జనతా పార్టీ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాం. ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం, దీని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పారు. మరి మొన్న చిలకలూరుపేట వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు? పక్కన మోడీ గారు ఉంటే అంత భయం ఎందుకు? మోడీ గారు అంటే ఎందుకు కనీసం నోరెత్తలేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి సమక్షంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో సమావేశం అయితే 2-3 లక్షల మంది జనం ఉంటే అదే వేదిక మీద పక్కన నరేంద్ర మోడీ గారు ఉంటుండగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మన చిలకలూరుపేటలో మన 17వ తారీఖున సమావేశం అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ గురించి? ఎందుకు కనీసం దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడలేదు చెప్పండి. సో ఇవన్నీ కూడా స్టాండ్ ఇంపార్టెంట్. ఆ స్టాండ్లో మాది ఎక్కడా కూడా మార్పు ఉండదు. నిన్న అదే, ఈరోజు అదే, రేపు కూడా అదే. కానీ చంద్రబాబు నాయుడు గారి స్టాండ్లో వారు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదనుకోండి, మేము మాట్లాడకపోతాం. వాళ్ళ పార్టీతో, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈరోజు ఎందుకు దాని మీద వారిని అడగట్లేదు, వారితో మాట్లాడించట్లేదు? సో దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. సో దీనికి సమాధానం చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం.